UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవాళ మనం దక్ష ప్రజాపతి యొక్క కథని మనం తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి అని ఒక ప్రజాపతుల్లో ఆయన చాలా విశేషమైన ప్రజాపతి. బ్రహ్మగారు సృష్టి ఆరంభించే సమయంలో పరమాత్మ ఎట్లాగైతే బ్రహ్మగారిని సృష్టించుకున్నాడో ఆ తర్వాత బ్రహ్మగారు కూడా కొంతమంది ప్రజాపతులను సృష్టించుకున్నాడు. ఆ ప్రజాపతుల్లో దక్ష ప్రజాపతి అనే అతను చాలా విశేషమైన దక్షుడు, మంచి సృష్టికర్త అనమాట. సృష్టికర్తల్లో ఆయన కూడా ఒకడు. సరే, ఆయనకి ఒక అద్భుతమైన పార్వతి అమ్మవారు సంతానంగా ఆయనకు కలుగుతుంది అనమాట. సరే, ఆ పార్వతి అమ్మవారికి యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆవిడ ఒక హిమవత్ పర్వతం మీద ఆవిడ తపస్సు చేస్తుంటుంది. నాకు పరమేశ్వరుడు భర్తగా కావాలి అని చెప్పి ఆవిడ తపస్సు చేస్తుంటుంది అన్నమాట. ఆ తపస్సు ఫలించి అందరూ చెప్పంగా బ్రహ్మగారు కూడా చెప్పినందువల్ల దక్ష ప్రజాపతి గారు పరమేశ్వరుడికి పార్వతీదేవిని ఇచ్చి కన్యాదానం చేసి వివాహం చేస్తాడు. చేసిన తర్వాత అమ్మవారు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఈ యొక్క ఆయన లయకర్త కాబట్టి ఆయన యొక్క కార్యక్రమాల్లో ఆయన ఉంటాడు. దక్ష ప్రజాపతి అతని కార్యక్రమాల్లో అతను ఉంటుంటాడు. సరే, ఒకసారి దక్ష ప్రజాపతి గారు ఒక మహాసభ జరుగుతూ ఉంటుంది. బ్రహ్మాది దేవతలందరూ కూర్చొని ఒక సభ జరుగుతుంటుంది అనమాట. ఆ సభకి పరమేశ్వరుడు అందరూ బ్రహ్మాది దేవతలందరూ వచ్చి కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క దక్ష ప్రజాపతి అందరూ కూర్చున్నాక ఆయన వస్తాడన్నమాట. వచ్చినప్పుడు ఆయనకేంటంటే విపరీతమైన అహంకారం, అంటే తనను అందరూ గౌరవించాలి అనే భావనలో ఆయన ఉంటాడు. సరే, అలాగే అందరూ గౌరవిస్తారు. పరమేశ్వరుడు మాత్రం ఆయన పలకరించకుండా మామూలుగా అతని ధ్యాసలో, ఆయన సమాధిలో ఆయన ఉంటాడనమాట. అది తెలిసి దక్ష ప్రజాపతి చాలా కోపం వచ్చేస్తుంది. నన్ను పలకరించడా అని చెప్పి ఆయన కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఇంకా ఆ సభలో ఆ పరమేశ్వరుణ్ణి నానా మాటలు అంటుంటాడు. ఏమయ్యా, ఇతను జటాధారి, నల్లగా ఉంటాడు, ఇటువంటి ఆయనకి నా అపురూపమైన సౌందర్యవతైన నా కూతుర్ని ఇస్తే ఇతనికి ఎంత అహంకారం చూసారా, నన్ను కనీసం నేను వచ్చానన్న ఇది కూడా లేకుండా, నాకు నమస్కారం కూడా చేయకుండా అతను చాలా అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క విషయంలో, ఈ మాటలో మనకంటే పెద్దవారు ఎవరైతే మనకి ఒక ఎదురుపడ్డారో మనం వెంటనే లేచి వారికి నమస్కారం చేయాలి. చేయకపోతే నష్టం ఎవరికి అంటే మనం ఎవరైతే పెద్దవారు అనుకుంటామో వారికి నమస్కారం చేయాలి. ఆ చేయకపోతే ఆ పంచప్రాణాలు ఉంటాయి కదా, అవి ఒక్కసారి పైకి లేచి మళ్ళీ కిందకి అవుతాయి అన్నమాట. ఎందుకంటే పెద్దవారిని మనం గౌరవించకపోతే మనకు ఆయుర్దాయం తగ్గిపోతుంటుంది. ఇక్కడ ఈ విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన ఉంటుంది అన్నమాట. సరే, అప్పుడు ఆయన అనేక మాటల్లో ఈయన శ్మశానవాసి, నల్లగా ఉంటాడు, సంధ్యావందనం చేయడు, ఎప్పుడు విభూతి ఒళ్ళంతా విభూతి పూసుకుంటాడు. సాయంత్రం పూట సాయంత్రం సమయంలో 6 గంటలకు ఎవరైనా పార్కులో కూర్చొని చాలా హ్యాపీగా ఏదో మంచిగా ఆనందంగా ఉంటారు కదా, ఈయన ఏదో తాండవం ఆడుతుంటాడు పిచ్చోడిలాగా అని నానా దుర్భాషలు ఆడడం మొదలెట్టాడు ఈ దక్ష ప్రజాపతి. సరే, మిగతా బ్రహ్మాది దేవతలు కూడా, ఏమయ్యా నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడిస్తున్నావు, వద్దు అలా ఆగుకో అంటే, లేదు వాళ్ళు నాకు చాలా కోపంగా ఉంది, అతని అహంకారానికి నేను వాళ్ళు మాట్లాడాల్సిందే అని చెప్పి నానా దుర్భాషలు ఆడడం మొదలెట్టాడు. ఇంకా అనకూడని మాటలన్నీ అల్లుడి గారిని అని చూడకుండా, అంటే పిల్లనిచ్చిన అల్లుడి గారికి కనీస గౌరవం ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడుతుంటే పరమేశ్వరుడు ఏమీ మాట్లాడతాడు. ఆయన మౌనంగా అట్లా వింటూ కూర్చున్నాడు అనమాట. కూర్చున్న క్రమంలో ఆ సభ జరిగిపోయింది. ఆయన అనేక దుర్భాషలు ఆడాడు. కేవలం బ్రహ్మగారు చెప్పినందువల్ల నేను మా అమ్మాయిని ఇచ్చాను, కానీ మా అమ్మాయిని ఇతనికి ఇవ్వడం అసలు ఇష్టం లేదు నాకు అని చెప్పేశాడు. ఇష్టం లేదనేసరికి అప్పుడు సరే అని చెప్పి ఆ సభ అంతా పూర్తయింది. సరే, అందరూ వెళ్ళిపోయారు. కాలాంతరంలో ఆయనకు మళ్ళీ పెద్ద
యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. ఆ యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయనకి యాగం చేస్తున్నాడు. మంచి అద్భుతమైన సత్రయాగం చేస్తున్నాడు. చేస్తుంటే పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. సరే ఇంకా అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు యాగానికి, మహాయాగానికి. ఆ వెళ్తున్న క్రమంలో పైనుంచి ఆకాశం నుంచి వెళుతుంటే పార్వతీ అమ్మవారు చూసి ఏంటబ్బా వెళుతున్నారు వీళ్ళంతా అని చెప్పి పరమేశ్వరుణ్ణి ఆవిడకి తెలుస్తుంది అనమాట. ఆవిడ కూడా త్రికాల జ్ఞాని కదా, ఆవిడకి కూడా తెలుస్తుంది. ఓహో, మా నాన్నగారు పెద్ద యాగం చేస్తున్నారు, దానికి ఈ దేవతలందరూ కూడా వెళ్తున్నారు అనే భావనలో ఆవిడ తెలుసుకొని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. పరమేశ్వర నాథ, మరి పిలవకుండానే యజ్ఞానికి వెళ్ళాలని చెప్పి ఒక ధర్మశాస్త్రం ఉంది. యజ్ఞానికి ఎవరు పిలవక్కర్లేదు, పిలవకుండానే వెళ్ళొచ్చు అని ఒకటి ఉందన్నమాట. ఆ మాట పట్టుకొని ఆవిడ పరమేశ్వరుడిని అడుగుతుంది. మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కాబట్టి నేను మరి అందరూ వెళుతున్నారు, నేను కూడా వెళతాను అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, నువ్వు వెళితే అవమానపడతావు అంటాడు. అంటే ఎందుకు అవమానపడతాను అంటే, ఇట్లా ఆ సభ పలానా రోజున సభలో మీ నాన్నగారు నా మీద ద్వేషం పెంచుకున్నారు. నేను సమాధిలో ఉండి ఆయన పలకరించలేదు, చెప్తే ఆయన పలకరించకూడదు అనే ఉద్దేశంతో నేను పలకరించకుండా ఉండలేదు. ఆయన నన్ను ద్వేషిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు పెడితే మరి అక్కడ ఏం జరుగుతుందో, ఎటువంటి పరాభవం జరుగుతుందో నాకైతే తెలియదు, నేను ఊహించలేకపోతున్నాను. మరి కాబట్టి నువ్వు నీ ఇష్టం, నేను అంతకంటే నేనేం చెప్పలేను అంటాడు దక్ష ప్రజాపతి. సరే, అప్పుడు నేను ఎట్లయినా పెడతానండి మా నాన్నగారింటికి. మరి పుట్టిల్లు అంటే మరి ప్రతి ఆడపిల్లకి ఉంటుందిగా మమకారం. ఆ మమకారంతో ఆవిడ వెళుతుంది. వెళ్ళినప్పుడు కనీసం తండ్రి గారు చూసి ఆవిడని పలకరించాడు. మిగతా వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళినందరూ కలిసి అక్క వచ్చావు అని చెప్పి, అమ్మాయి అక్కయ్య కూడా వచ్చిందని చెప్పి వాళ్ళందరూ తీసుకెళ్ళి సరే మంచిగానే ఆనందంగా మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, తండ్రి గారు మాట్లాడరు. యజ్ఞం జరుగుతుంటుంటే రుద్రభాగం అని రుద్రుడికి కూడా హవిర్భాగాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక సమయంలో ఆయనకు కూడా మంత్రం చెప్పి ఆయన కూడా హవిర్భాగాన్ని ఇవ్వాలి, లేకపోతే యజ్ఞం పూర్తి కాదు. ఆ భాగాన్ని పక్కకి పెట్టేసి మిగతా అందరి దేవతలకి హవిర్భాగాలు ఇస్తున్నాడు దక్ష ప్రజాపతి. అప్పుడు అమ్మవారు, నాన్న నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు, మా వారికి మా పరమేశ్వరుడు మా వారికి నువ్వు హవిర్భాగాన్ని ఇవ్వకుండా యజ్ఞాన్ని ఎలా చేస్తావు అని చెప్పి ఆవిడ అడుగుతుంది. అప్పుడు ఆవిడ్ని చాలా ఎంత భయంకరంగా అవమానిస్తారంటే కూతుర్ని, అంత భయంకరంగా ఆ కూతుర్ని, మీ ఆయన ఇటువంటి వాడు అటువంటి వాడు, మీ ఆయనకి నేను ఇవ్వను, మీ ఆయనకి అహంకారం, హవిర్భాగాన్ని నేను ఇవ్వను అని చెప్పి నానా మాటలు అనేస్తాడు. అన్నప్పుడు ఆవిడ చాలా బాధపడిపోయి, నానా నువ్వు హవిర్భాగాన్ని ఇవ్వకుండా ఎట్లయితే రుద్రభాగాన్ని యజ్ఞం చేస్తున్నావో, నాకు నీలాంటి పాపాత్ముడికి నేను జన్మించినందుకు ఈ దేహాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. లేకపోతే నన్ను దాక్షాయని అంటారు కదా, ఆ దాక్షాయని అనే పదం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు నా భర్తని ఇటువంటి దుర్భాషలు ఆడావు కాబట్టి నేను ఈ యజ్ఞగుండంలో దొరికి నేను నా దేహాన్ని త్యాగం చేస్తున్నా అని చెప్పి ఆవిడ యజ్ఞగుండంలో తన దేహాన్ని త్యాగం చేసేస్తుంది, అగ్నికి ఆహుతి ఇచ్చేస్తుంటుంది అన్నమాట. ఇచ్చినప్పుడు ఇంకా పరమేశ్వరుడు అప్పుడు ఆగడు. అప్పుడు నందీశ్వరుడు పరివారం అంతా వచ్చి ఆ మొత్తం అక్కడున్న పరివారాన్ని, దక్ష ప్రజాపతి పరివారాన్ని అంతా ధ్వంసం చేసేసి ఈ దక్ష ప్రజాపతిని కూడా వధపట్టి ఆయనకు మేక మెడని తలను తీసేసి మేక తలను పెడతారన్నమాట. శపిస్తాడు పరమేశ్వరుడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఈ కథలో భర్తని అవమానిస్తున్నప్పుడు ఏ భార్య కూడా ఉపేక్షించదు. అది తండ్రినైనా అన్నదమ్ములైనా సరే ఉపేక్షించకూడదు. ముఖ్యంగా ఈ కాలంలో కావాల్సింది భర్తే సర్వస్వం అనుకొని జీవిస్తేనే ఆ కుటుంబం నిలబడుతుంది. మిగతావందరిని గౌరవించొద్దని కాదు ఇక్కడ, మిగతావన్నీ గౌరవిస్తూనే భర్త చెప్పింది మాత్రమే వినాలి మనం. ఇక్కడ ఈ యొక్క నీతిని మనం తెలుసుకోవాలి.